పశ్చిమ బెంగాల్లో బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. కోల్కతా జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్యకు నిరసనగా రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ 12 గంటల బెంగాల్ బంద్కు పిలుపునిచ్చింది. ఆందోళనలు ధర్నాలతో బెంగాల్ రణరంగంగా మారింది. బెంగాల్ మెడికో బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని నిరసనకారులు వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో బంద్ జరుగుతోంది. పలుచోట్ల దుకాణాలను మూసివేస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బంద్ కారణంగా రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అటు బంద్ దృష్ట్యా విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అలర్ట్లు జారీ చేశాయి. బంద్ సందర్భంగా జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఉత్తర 24 పరగనాల జిల్లాలోని భాట్పారాలో తన కారుపై టీఎంసీ కార్యకర్తలు కాల్పులు జరిపారని బీజేపీ నేత ప్రియాంగు ఆరోపించారు. తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. దుండగులు 7 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆయన ఆరోపించారు. దాడిలో 2 గాయపడ్డారని తెలిపారు. ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలంలో ఒక ఖాళీ బాంబు షెల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బీజేపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే 2 బీజేపీ ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి మరో చోటుకు తరలించారు. ఇదిలా ఉండగా ఆందోళన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతున్నారు. బంద్ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. విజువల్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాం. బస్సు డ్రైవర్లు అయితే హెల్మెట్లు ధరించి ఆ బస్సు నడపడానికి ముందుకు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడికక్కడ నిరసనకారులు ఆందోళన చేపడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా బస్సు డ్రైవర్లు అయితే తమ ఆత్మరక్షణకు సంబంధించి హెల్మెట్లు ధరించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. బంద్ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎక్కడికక్కడ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతూ ఉన్నారు. మరోవైపు బస్సు డ్రైవర్లు అయితే హెల్మెట్లు ధరించి బస్సులు బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నదియా జిల్లాలో బీజేపీ తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ తాళస్థాయికి చేరుకుంటోంది. పశ్చిమ బెంగాల్లో మొత్తంగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. వైద్య విద్యార్థినికి తగిన న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. బీజేపీ బంద్ పిలుపునివ్వడంతో భారీ ఎత్తున కార్యకర్తలు రోడ్ల మీదకు రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ వారిని కట్టడి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం అక్కడ చోటు చేసుకుంది. కోల్కతాలో బీజేపీ కార్యకర్తలపై కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ నిరసన బంద్ కార్యక్రమాలు మరింత ఉధృతంగా మారిన సందర్భాన్ని మనం చూడొచ్చు. తీవ్రంగా పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా గాయపడిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. బంద్లో పాల్గొంటూ బస్సులను ఆపేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ వారిని కట్టడి చేస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ప్రస్తుతం రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ చూస్తూ ఉన్నాం. నిరసనకారులను పోలీసులు బలవంతంగా లాక్కు వెళ్తూ వారిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను మోహరించడంతో ఎక్కడికక్కడ నిరసనకారులను పోలీసులు కట్టడి చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బంద్ అయితే కొంత ఉద్రిక్త వాతావరణానికే దారితీస్తోంది. పలు వాహనాల మీద దాడులకు దిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక కారు అద్దం పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు మనం అయితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ నిరసనలు ఉద్రిక్తంగా మారిన సందర్భాన్ని మనం చూడొచ్చు. వైద్య విద్యార్థినికి న్యాయం చేసేంత వరకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఒకవైపు అరాకొరా తిరిగిన బస్సుల్లో కూడా డ్రైవర్లు హెల్మెట్లు ధరించి బస్సులు బయటకు తీసుకొస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. হ্যালো হ্যাঁ এখন জেনেছেন
মানে এইরকম টানা এর মানে আগে থেকে প্ল্যান ছিল কাজ করবে আরম্ভ করে হ্যাঁ মিছিলে যাওয়ার পরিকল্পনা না না এরা ভয় খেয়েছে গাড়ি লক্ষ্য করে এই গাড়ি হ্যাঁ বলুন হ্যালো হ্যাঁ এখন জেনেছেন పశ్చిమ బెంగాల్లో బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. కోల్కతా జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్యకు నిరసనగా రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ 12 గంటల బెంగాల్ బంద్కు పిలుపునిచ్చింది. ఆందోళనలు ధర్నాలతో బెంగాల్ రణరంగంగా మారింది. బెంగాల్ మెడికో బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని నిరసనకారులు వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో బంద్ జరుగుతోంది. పలు చోట్ల దుకాణాలను మూసివేస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బంద్ కారణంగా రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అటు బంద్ దృష్ట్యా విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అలర్ట్ జారీ చేశాయి.